నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీ మాజీ ఎంపీ బుట్ట రేణుక ఆస్తులను వేలం వేయడానికి రంగం సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. మరి ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ కింద ఆమె 342 కోట్లు తీసుకుని అసలు వాటిని చెల్లించకుండా ఇప్పుడు 700 పైచిలుకు కోట్లు కూడా అవ్వడంతో ఆమె ఆస్తి వేలం వేయడానికి రంగం సిద్ధమైందని చెప్పుకోవచ్చు. మరి అసలు బుట్టమ్మ కథ ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్తే సార్, గత ఎన్నికల ప్రచారంలో జగన్మోహన్ రెడ్డి బుట్ట రేణుక గురించి ప్రజలకు పరిచయం చేస్తూ మన బుట్టమ్మ ఆర్థికంగా అంతంత మాత్రమే ఉంది, చాలా సౌమ్యురాలు, చాలా వినయవంతరాలు అంటూ అందరికీ పరిచయం చేయడం, మరి ఇప్పుడు చూసుకున్నట్లయితే ఆమె ఆస్తులను వేలం వేసేటువంటి పరిస్థితి. ఈ పరిణామాన్ని ఎలా చూడాలి? అసలు ఇంతకీ ఆ జగన్మోహన్ రెడ్డి గారి లాంగ్వేజ్లో చెప్పాలంటే ఈ బుట్టమ్మ కథ ఏంటంటారు? అంటే ఇట్లాంటి వాళ్ళే దొరుకుతారా జగన్మోహన్ రెడ్డికి అభ్యర్థులుగా? కిల్లర్స్, హంతకులు, ఎంపీలుగా, ఎమ్మెల్సీలుగా. కడప ఎంపీ ఎవరు? అవినాష్ రెడ్డి. ఆ వివేక హత్య కేసులో అతను నిందితుడు, A8. లేకపోతే ఎమ్మెల్సీ అనంతబాబా, ఇప్పుడు పరారీలో ఉన్నట్టున్నాడు. అదేంటి వీధి సుబ్రహ్మణ్యం డ్రైవర్ హత్య కేసులో అసలు సుప్రీంకోర్టు కూడా ఫైర్ అయింది. లేకపోతే ఈమె బుట్ట రేణుక, కర్నూలు మాజీ ఎంపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మొన్న ఎమ్మెగనూరు మరి అసెంబ్లీ కూడా ఆ పార్టీ తరఫున పోటీ చేస్తూ ఆయనే పరిచయం చేశాడు ప్రజలందరికీ కూడా పబ్లిక్ డయాస్ మీద. ఏమని? బుట్టమ్మ పేదరాలు, ఆర్థికంగా దెబ్బతింది. అంటే 352 కోట్లు అప్పు తీసుకుంది ఆ ఎల్ఐసి ఫైనాన్స్ హౌసింగ్ కార్పొరేషన్ బెంగళూరు వాళ్ళు. ఇప్పుడు నోటీస్ ఇచ్చారు. ఆ 352 కోట్లు కాస్త తడిపి మోపిడయ్యాయి, 750 కోట్లు అయ్యాయి. ఎంత కట్టారు? 40 కోట్లు ఏం కట్టిందంట. అంటే ఇంకెంత కట్టాలి? ఆ 40 కోట్లు కట్టంగా ఇంకా 752 కోట్లు కట్టాలి. ఇప్పుడు వాళ్ళు చెప్పారు మేము నెలకింతని కట్టుకుంటామనో ఏదో అడిగారు. అడిగితే నెలకి కట్టమన్నారు. 3.5 కోట్లు ఏం కట్టమన్నారు, 4 కోట్లు కట్టమన్నారు. అంత మేము కట్టలేమన్నారు. పోనీ కట్టగలిగినంత కట్టుకుంటూ వస్తుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. అసలు గతంలో కూడా వేలం వేశారు. ఇప్పుడు లాస్ట్ ఇయర్ కూడా ఈ వేలం జరిగింది. ఎక్కడ? మాదాపూర్లో ఒక 7,000 చదరపు గజాలు. ఆ మెరిడియన్ స్కూలు, బుట్ట రేణుక బుట్ట ఫంక్షన్ హాల్ ఏదో ఉంటుంది, కమ్యూనిటీ సెంటర్స్. అంటే ఇవి చాలా వ్యాపారాలు ఉంటాయి. ఇప్పుడు ఈ కార్ డీలర్షిప్లు ఉంటాయి, తర్వాత తేజస్విని ఏదో తేజశ్రీ డీలర్స్ అని, లేకపోతే ఫైనాన్స్ అని తేజస్విని ఫైనాన్స్ అని, మెరిడియన్ స్కూల్స్ తెలుసు కదా. ఇప్పుడు ఈ వేలంలో అవి కూడా ఉన్నాయి. మెరిడియన్ స్కూల్కి సంబంధించినటువంటి ఆస్తులు. అంటే బంజారా హిల్స్లో ఒక 5,000 చదరపు గజాల స్థలం. ఇప్పుడు ఈ మాదాపూర్ ఇక్కడ 7,000 చదరపు గజాల స్థలం. ఆ కుకట్పల్లి, ఇవన్నీ కూడా వేలంలో పెట్టుకున్న పరిస్థితుల్లో అంటే బ్యాంకులను మోసం చేయడం, తీసుకున్న అప్పు ఎగ్గొట్టడం. ఇవాళ వీళ్ళు ఆర్థిక నేరాలు పైన ఒక 3-4 కేసులు ఉన్నాయి. ఆర్థిక నేరాల కేసులు 3 ఉన్నట్టున్నాయి. మొన్న ఇచ్చినటువంటి అఫిడవిట్లో ఎంత ఆస్తులు చూపించారు? భార్యాభర్తలు ఇద్దరు కలిపి 225 కోట్లు ఏమో ఆస్తులు చూపించారు. ఒక 164 కోట్లు ఏమో చరాస్తులు, లేకపోతే ఇంకొక 60 కోట్లు ఏమో స్థిరాస్తులు చూపించినట్టున్నారు బుట్ట రేణుక నీలకంఠ. అంటే బ్యాంకుల్ని డబ్బులు ఎగ్గొట్టడం ఎంత తేలికైపోయింది. తర్వాత ఏదో ఒక రాజకీయ పార్టీ ప్రాపు తీసుకోవటం, ఏదో ఒక టికెట్ తెచ్చుకోవటం, ఎన్నికల్లో పోటీ చేయటం, గెలిస్తే గెలవటం, ఆ గెలుపుని అడ్డం పెట్టుకుని పార్లమెంట్ సభ్యురాలుగా లేకపోతే అలా ఎంపీగానో ఎమ్మెల్యేగానో ఇక బ్యాంకుల్ని మేనేజ్ చేసుకోవటం, కేసుల్లో నుంచి బయటపడటం. వీటన్నిటికీ ఆద్యుడు జగన్మోహన్ రెడ్డి. మీరు చెప్పినట్టుగానే ఈ పార్టీలో ఇప్పుడు ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి మొదలుకొని చాలా మంది పైన ఆర్థిక నేరాలు ఉన్నట్టే ఎలా చూడాలి? అంటే ఆ ఆర్థిక నేరాలు ఉన్న వాళ్ళని అందరినీ కూడా ఆ పార్టీలో చేర్చుకుంటారా? ఎలా చూడాలంటారు మొత్తాన్ని? మొన్న పార్లమెంట్లో వీళ్ళ ఎంపీలందరూ కలిసి పార్లమెంట్ ప్రాంగణంలో ప్లే కార్డులు పట్టుకుని నిరసన ఏదో తెలియజేశారు. ఈ కల్తీ నెయ్యికి సంబంధించో మరేదో మొత్తానికి చంద్రబాబు మీదో ఏదో పట్టుకుని అక్కడ చూసి 7గురు ఉన్నట్టున్నారు. ఏది 4 లోక్సభ, 3 రాజ్యసభ అనుకుంటా. చూస్తే అందరూ నిందితుల్లాగానే కనపడ్డారు నా కంటికి. ఇప్పుడు ఏది A5 అయోధ్య రామిరెడ్డి ఉన్నాడు అక్కడ రాజ్యసభ సభ్యుడిగా. ఆయన జగన్ పాత కేసులు ఉన్నాయి, CBI కేసులు, వాటిల్లో ఆయన ముద్దాయి. అదే రామ్కి అక్కడ విశాఖపట్నంలో మొన్న కూడా వచ్చింది ఆ గ్రీన్ బెల్ట్ స్కామ్ అన్నమాట. అక్కడ ఉన్నటువంటి ఆ రామ్కి ఫార్మాసిటీ దాంట్లో పెద్ద స్కామ్, ఒక 250 కోట్ల స్కామ్ అన్నమాట. ఆయన అందులో A5.
లేకపోతే అసలు కడప లోక్సభ సభ్యుడే ఉన్నాడుగా A8 అవినాష్ రెడ్డి హత్య కేసులో ముద్దాయి. బెయిల్పై బయట ఉన్నానని బిల్డప్ ఇచ్చారు, ఏదో పేపర్ మీద రాసుకున్నారు, అసలు అరెస్టే జరగలేదు, అది వేరే విషయం. వాళ్ళ నాన్న అరెస్ట్ అయ్యాడు, భాస్కర్ రెడ్డి జైలుకు కూడా వెళ్ళాడు వివేక్ హత్య కేసులో. అసలు మొత్తం ఏంటి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీకు టికెట్ ఇవ్వాలంటే నువ్వు చేసిన సేవా కార్యక్రమాలు, నియోజకవర్గంలో నేను మొత్తం అన్ని గ్రామాల్లో మంచి వాటర్ ట్యాంకర్లు పెట్టి నీళ్ళు ఇచ్చానంటే ఇవ్వడం, అక్కడ పలానాన్ని చంపాను, ఆ చంపిన కేసు నుంచి ఇట్లా తప్పించుకున్నాను, ఓకే టికెట్, ఎమ్మెల్సీ ఎమ్మెల్యే. లేకపోతే నేను అసలు చంద్రబాబు ఇంటిపై దాడికి వెళ్ళానండి, మొత్తం కరకట్ట మీద ఒక 100 వాహనాలు వేసుకెళ్ళి అసలు మామూలు సినిమా చేయలేదు, అసలు చుక్కలు చూపించాను తెలుగుదేశం వాళ్ళకి, ఓకే నువ్వు మినిస్టర్. ఎవరు, జోగి రమేషా? అంటే ఎవరు నచ్చుతారు జగన్మోహన్ రెడ్డికి, ఎవరు అందగాళ్ళు జగన్మోహన్ రెడ్డి దృష్టిలో? వల్లభనేని వంశీ మనకు తెలుసు కదా, అసలు అతను మించిన అందగాడే లేడు ఈయన దృష్టిలో, ఈయనే చెప్పాడు. వంశీ అందం చూసి చంద్రబాబు కుళ్ళనో ఏదో అన్నట్టున్నాడు. అంటే ఇప్పుడు ఇక ఈమె కూడా అందగత్తే, ఎవరు, బుట్ట రేణుక కూడా. ఎందుకంటే మరి 750 కోట్లు ఎగ్గొట్టడం అంటే మాటల, ఇన్ని ఆస్తులు వేలానికి తెచ్చుకోవటం అంటే మాటల, మొత్తం మీరు చేసిన బిజినెస్ అంతా ఇదేనా, గోల్మాల? అంటే ఇప్పుడు ఒకటి, బ్యాంకులో లోన్ నువ్వు తీసుకుంటావమ్మా, మీ నాన్న తీసుకుంటాడు బ్యాంకులో లోను ఇల్లు కొనుక్కోవటానికి, కడతారా కట్టరా? అసలు సగటు మానవుడు, మధ్యతరగతి, పేదరికంలో ఉన్నవాళ్ళు, అసలు మన ఇల్లు వేలం వచ్చిందంటే ఎంత తలవంపులుగా ఫీల్ అవుతారు, అసలు ఇంకా అసలు తల ఎత్తుకోలేని పరిస్థితులు. అసలు ఒక ఈఎంఐ బౌన్స్ అయితేనే తట్టుకోలేరే గవర్నమెంట్ ఉద్యోగులు. అంటే ఎలా వీళ్ళు ఇన్ని 100 కోట్లు 1000 కోట్లు ప్రభుత్వాలకి బ్యాంకులకి ఎగ్గొడుతున్నారు? పార్టీ పెట్టుద్దా బుట్టారు రేణుక? అసలు ఎందుకు, ఆమె కూడా పార్టీ పెట్టేస్తే పోవాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 43,000 కోట్ల అక్రమాస్తులు, క్విడ్ ప్రోకో అని చెప్పి సిబిఐ అసలు 11 ఛార్జ్షీట్లు పెట్టింది, 8-9 ఛార్జ్షీట్లు ఈడీ పెట్టింది. ఆయన ఆస్తులు ఒక 4,000 కోట్లు జప్తు అన్నారు. అటు భూములు కానీ, ఇప్పుడు ఈ సరస్వతి పవర్, ఇడుపులపాయ, లేకపోతే లోటస్ పాండ్, బెంగళూరు, అసలు మొత్తం సాక్షి ఫిక్స్డ్ డిపాజిట్లు కూడా ఎంత 3-4 వేల కోట్లు ఏమో జప్తు చేశారు అప్పట్లో. మరి ఆ జప్తు ఎంత విడిపించుకున్నాడో, ఇంకెంత ఉందో, పార్టీ పెట్టి పారేశాడు. చూసావా, ముఖ్యమంత్రి అయిపోయాడు. అంటే మొదటిసారి 65 సీట్లకు పాపం ప్రతిపక్షంలో పెట్టారు, కానీ పాపం జనం మరి రెండోసారి మోసపోయారు, సీఎం చేసి పారేశారు. అసలు అతను మామూలుగానా, అసలు దేశంలో అదో పెద్ద సంపన్న పార్టీ అయిపోయింది. ఏది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ, ప్రాంతీయ పార్టీల్లో వీటిని మించిన ధనిక పార్టీలు, కుబేర పార్టీలు ఇవ్వన్నారు. విజయ్ మాల్యా వాళ్ళు గోల, ఎవరు, ఆ నీరవ్ మోడీ, లలిత్ మోడీ, అరే పొరపాటున అనవసరంగా మనం పారిపోయి వచ్చాం. ఇప్పుడు విజయ్ మాల్యా కూడా 8,000 కోట్లు ఎగ్గొట్టాడు ఈ బ్యాంకులకి. అది కూడా అసలు ఆయన ఎవరో నీరవ్ మోడీ అని ఆయన 30,000 కోట్లు ఎగ్గొట్టినట్టున్నాడు. ఆ చోక్సీ అనేవాడు, లేకపోతే అసలు వీళ్ళందరికన్నా ముందు ఒకడు ఉన్నాడు లలిత్ మోడీ, క్రికెట్. అనవసరంగా మనం లండన్ పోయి అక్కడే తలదాచుకోవాల్సిన పరిస్థితి, ఏదో డ్యాన్సులు ఇంట్లో వేసుకోవటం. ఆయన జగన్మోహన్ రెడ్డి రాగా మనం కూడా పార్టీ పెట్టేసుకుంటే ఈ పార్టీకి కర్ణాటక ముఖ్యమంత్రి విజయ్ మాల్యా అనేదాన్ని నువ్వు, లేకపోతే గుజరాత్ ముఖ్యమంత్రి నీరవ్ మోడీ అనేదాన్ని. అట్లాగే మరి ఇవి కూడా పార్టీ పెడితే పోలా, ఉన్నాయా డబ్బులు ఏముందిలే, డబ్బులు బ్యాంకులు ఇంకా ఇస్తాయి, లోన్లు ఎగ్గొట్టచ్చు, ఆ డబ్బులు మళ్ళీ పంచిపెట్టచ్చు, స్కాములు చేయొచ్చు, ఆ స్కాములు చేసిన డబ్బులతో మళ్ళీ ఓట్లు కొనొచ్చు. చూసావు కదా, మద్యం కుంభకోణం, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎంత డబ్బు ఖర్చు పెట్టాడు ఓట్లకి? అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డే 200 కోట్లు ఖర్చు పెట్టాడు. ఆయన ఇన్ఛార్జిగా పెట్టారు, ఒక 6 పార్లమెంట్ సీట్లకో ఏమో ఆయనే పోటీ చేశాడు. అంటే బ్యాంకులకు 100 కోట్లు ఎగ్గొట్టండి, పార్టీలు పెట్టండి, అభ్యర్థుల దగ్గర వసూళ్లు చేయండి, మళ్ళీ వాళ్ళకి టికెట్లు ఇవ్వండి, గెలిపించండి, మీరే అధికారంలోకి రండి, మీరే స్కాములు చేయండి, ఆ స్కాముల డబ్బులతో ఓట్లు కొనండి. ఏం చేశాడు? అవినీతి కుంభకోణాలకి జగన్మోహన్ రెడ్డి ఒక రాజముద్ర కొడుతున్నాడా? జగన్మోహన్ రెడ్డికి రాజముద్ర ఇచ్చేశారా? ఇలాంటి ఆర్థిక నేరస్తులకి రాజముద్ర ఇస్తే ఏం జరుగుద్దో ఇదే. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.